పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. జీవము కలిగిన యేసునందు మిక్కిలిగా ప్రేమించబడుతున్న దేవుని బిడ్డలారా, త్వరలో మనం ఆగమన కాలంలో ప్రవేశించబోతున్నాం. కనుక ఆగమన కాలం అంటే ఏమిటి అని కొంత తడవు ధ్యానించుకొనుట చాలా మంచిది. ఆగమనం అనే పదం లతీను భాష నుండి అనువాదించబడినది. దీని అర్థం వచ్చుట, చేరుట. అయితే ఆధ్యాత్మికంగా ఆలోచిస్తే లోతైన భావం దాగి ఉంది సుమా. ఆంగ్ల సంవత్సరం జనవరి 1వ తేదీతో ప్రారంభమవుతుంది. తెలుగు సంవత్సరం ఉగాది పండుగతో మొదలవుతుంది. మరి కథోలిక విశ్వాసులమైన మనకు ఆధ్యాత్మిక సంవత్సరం ఆగమన కాలం ఆదివారముతో ఆరంభమవుతుంది. అనగా క్రిస్మస్కు 4 వారాలకు ముందు ఆరంభమవుతుంది. ఈ ఆగమన కాలం నవంబర్ 30వ తేదీకి దగ్గరగా ఉన్న ఆదివారముతో మొదలై డిసెంబర్ 24వ తేదీ సూర్యాస్తమయముతో ముగుస్తుంది. క్రిస్మస్ ఆదివారం వచ్చినట్లయితే అది 4వ ఆగమన కాలం ఆదివారంగా కూడా లెక్కించబడుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఆగమనంలో అర్థం పరమార్థం మనం 2 విధాలుగా చూడవచ్చు. మొదటగా అర్థంలో భాగంగా తిరుసభ తొలినాళ్ల నుండి మొదటి రాకడను నెమరు వేసుకోవటం, 4 వారాలుగా వివిధ కోణాలలో పద్ధతులలో అనుకరణలో తెలియచేయటం. మరోవైపు పరమార్థం అంటున్నాం కదా. అనగా ఈ పవిత్ర కాలములో తిరుసభ మన ముందు ఉంచుతున్న పఠనాల ద్వారా ప్రభు యొక్క 2వ రాకడను గురించి హెచ్చరికలను తెలియజేస్తుంది. మొదటి రాకడలో దేవుడు మానవ జాతి పట్ల ఉన్న ప్రేమను నిరాడంబరంగా ఏ కోశాన స్వార్థమే లేక మానవ రూపములో మానవ అభ్యుదయాన్ని ఆకాంక్షిస్తూ నిశిరాత్రి వేళలో పొడమిపై జన్మించాడు. కానీ మానవ జాతిలో మానవత్వమే అడుగంటినట్లు దైవ కుమారునికి ఏ మనిషి తావివ్వలేదు. ఆ గమనములో అర్థం కాస్త మరుగై అర్థం కాస్త అర్థం లేనిదైంది. కానీ పరమార్థం అంటే దేవుని 2వ రాకడ ఆగమన కాల పఠనాలన్నీ రోజుకు అంత్యకాలం వైపు మనిషి అడుగులు వేసే విధంగా ముందు చూపు కలిగి తెలివి గల సేవకులు మాదిరిగా ఉండాలని హెచ్చరిస్తున్నాయి. దైవదూతల సంభాషణలో చెప్పాలంటే ఆకాశ మండలం వైపు ఎత్తబడిన ప్రభువు తన 2వ రాకడలో మహోన్నతుడుగా సర్వశక్తిమంతుడై ఆకాశ మండలము నుండి తన తండ్రి అధికారముతో మకుటధారుడై అంగరంగ వైభవముతో రాబోచున్నాడు. మొదటి రాకడలో ఆయన చిన్నారి బాలయేసుగా వచ్చి ఉన్నారు. దానిని ప్రతి ఏటా మనము క్రీస్తు జయంతిగా కొనియాడుతూ క్రీస్తు మన హృదయాలలోనికి, మన జీవితాలలోనికి, మన సంఘాలలోనికి రావాలని కొనియాడుతున్నాం. 2వ రాకడ ఆయన ఒక న్యాయాధిపతిగా త్వరలో మానవాళికి, ప్రపంచానికి తీర్పు చేయడానికి రాబోతున్నాడు అని ఈ 2వ రాకడ కొరకు కూడా మనము ఎదురు చూస్తున్నాము. ప్రియ విశ్వాసులారా, ఆగమన కాలాన్ని చిన్న తపస్సు కాలం అని మరియు సెమిలెంట్ అని కూడా పిలుస్తూ ప్రార్థనకు మొదటి నుండి ఒక ప్రత్యేక స్థానం ఇవ్వబడింది. తపోకాలానికి ఉపోద్ఘాతంగా ఈ ఆగమన కాల ప్రార్థనలు ఉపయోగపడతాయి. అయితే
తపోకాలంలో ఒక ప్రార్థన మాత్రమే గాక ఉపవాసం, పశ్చాత్తాప క్రియలు, దాన ధర్మాలు చేస్తూ పలు విధాలుగా సిద్ధపడాలని మరలా హెచ్చరిస్తుంది. ప్రియ దైవ జనమ, కాలం ఏదైనా తిరుసభ ఆధ్యాత్మిక ఆరంభ కాలాన్ని నీత మత్తయి గారు రాసిన స్వార్థ 25వ అధ్యాయము 1వ వచనం నుంచి 13వ వచనములో గమనించినట్లయితే 10 మంది కన్యల ఉపమానం మనం చదువుతున్నాం. 10 మంది కన్యల ఉపమానములు సిద్ధపడిన 5గురు వివేకవతుల మాదిరి నేటి తరం అనగా నీవు నేను సిద్ధపడితే 5 మంది వివేక కలిగినటువంటి కన్యల మాదిరిగా దైవరాజ్యం మనదిగా సొంతం చేసుకోవచ్చు అని ప్రతి ఆగమన కాలం మనను హెచ్చరిస్తుంది, బోధిస్తుంది. ప్రియ దేవుని బిడలారా, మరి నీ ప్రయత్నం ఏటు? సిద్ధపాట గ్రహపాటు అని సోమరితనమా? ఆలోచించు. మరి ఈ ఆగమన కాలం ఫలభరితం కావాలంటే మన హృదయ ఆలయాలను సిద్ధపరచుకునే సమయం ఆసన్నమైనది. ఆగమన కాలం అంటే ఆడంబరాలు కాదు సుమా. ఆగమన కాలం అంటే మన హృదయాలలోనికి తొంగి చూసి దాగి ఉన్న పాపాన్ని రానున్నటువంటి దివ్య పూజ బలుల ద్వారా, దివ్య గ్రంథ పఠనాల ద్వారా, ఆధ్యాత్మిక సందేశాల ద్వారా శుద్ధీకరించి పాప సంకీర్తనము చేస్తూ ఆ రక్షకుని జననం కొరకై వేచి చూడడం, ఎదురు చూడడం. అప్పుడే ఆ యేసయ్య, ఆ మెస్సయ్య, ఆ చిన్నారి బాలయేసు మన గుండె గుడిలో జన్మిస్తారు. కనుక సిద్ధపడదాం. ఆగమన కాలం ఫలభరితం కావాలని ప్రార్థన చేద్దాం. దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదింతురుగాక. ఆమేన్.